ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ ప్రయోజనాల కోసం శివారాధన ఎటువంటి పుష్పాలతోటి చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ శుద్ధ అష్టమి, రాత్రి 7:40 వరకు. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 2:50 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈ రోజు నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం రాత్రి 8:55 నుంచి. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు సోమవారము, అలాగే ఉత్తర నక్షత్రం ఉంది. దీంతో బ్యాంకు పనులు కానీ లేదా రుణ సంబంధ విషయాలు కానీ, వీటితో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు, వీటిల్లో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేసేందుకు ఈరోజు చాలా వరకు మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు సోమవారం గనక శివారాధన మీకు మీరు ఆశిస్తున్న ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధుడు మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో మేషరాశి వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని మీరు కనబరుస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారు సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచించటము, దీంతో పాటుగా విద్యార్థులకి వీరు కోరుకుంటున్న అడ్మిషన్ల గురించి చింతించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు వీరికి శ్రమ కూడా అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. భరణి నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది. అయితే ప్రతిదీ కూడా ప్రయత్నపూర్వకంగా, అంటే ఏ పని తలపెట్టినా కూడా అది ప్రయత్నపూర్వకంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కృతికా నక్షత్రం వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నా కూడా వాటికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం లేదా ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు సోమవారం గనక రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకు తగిన ఫలితం గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ వ్యవహారాల గురించి మాత్రం ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత, దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. రోహిణి నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తున్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ యొక్క అన్నదమ్ములతోటి లేదా మీ యొక్క సోదర సోదరీమణులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తున్న ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆరుద్ర నక్షత్రం వారికి దైవ సంబంధమైన కార్యక్రమాలలో వీరు పాల్పంచుకుంటూ ఉంటారు.
దీంతో పాటుగా మీరు వృత్తిపరంగా కూడా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే మీ ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక పునర్వసు నక్షత్రం వారికి కుటుంబంతో పాటు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు అధికంగా కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి లేదా మీ స్నేహితుల సలహా మేరకు మీరు పెట్టుబడులు పెట్టాలని సూచన. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు ఎవరైతే ప్రభుత్వ రంగాలలో ఉన్నారో వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. పుష్యమి నక్షత్రం రైతులకి ప్రత్యేకించి వీరికి శ్రమతో పాటు ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే ఆశ్లేష నక్షత్రం వారికి కూడా శ్రమతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత, అలాగే వీటన్నిటితో పాటు వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, అనారోగ్య పరిస్థితులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి శ్రమతో పాటు అనేక విషయాల గురించి వీరు మార్పులు చేర్పులు చేసుకోవడానికైతే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రతికూలంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని అనుకూలంగా మార్చుకోవడానికి ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. విద్యార్థులకి వారు ఆశించిన విధంగా అడ్మిషన్లు లాంటివి వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఇక పుబ్బా నక్షత్రం వారికి కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలతతో పాటు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వీరికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు వీటితో పాటుగా వీరు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉత్తరా నక్షత్రం వారికి కూడా ఇక్కడ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతోంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి ఈ రోజు అనేక విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. సింహరాశికి చెందిన వారు ఈ రోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులకి ఆర్థిక పరంగా ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారికి ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. విద్యార్థులకి ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక హస్త నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే హస్త నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉంది. వ్యాపారస్తులకి మాత్రం ఆశించిన ఫలితాలు ఆర్థిక పరంగా లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు లాంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కళారంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా రైతులకి మాత్రం శ్రమ అనేది అధిక శాతం గోచరిస్తోంది. స్వాతి నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఆశించిన ఫలితాలు లభించకపోవటం లేదా మీరు కోరిన విధంగా మీ యొక్క ప్రయత్నాలు సాగకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఆశించిన ఫలితాలు అనేవి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతోంది. రావలసిన బకాయిలు అందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగరీత్యా వీరికి శ్రమ అధికంగా ఉంది. అలాగే చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తుల వైపు మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక అనురాధ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. అలాగే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం శివారాధన చేస్తూ ఉండాలి. జ్యేష్ఠ నక్షత్రం వారికి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా పెద్దగా మార్పులు అయితే ఏమీ గోచరించడం లేదు. అయితే నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి ఇంకా సమయం పట్టేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఈ రోజు ప్రతికూలతలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారికి మాత్రం శ్రమ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. గురువుల దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి కోపావేశాలు అధికంగా ఉండటం, తల్లిదండ్రులతోటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన ఫలితాల కోసం మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత, దీంతో పాటు వ్యాపారస్తులకి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాలలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి వారి యొక్క వృత్తిపరంగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక శ్రవణ నక్షత్రం వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసే వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనిష్ట నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే శ్రమతో పాటు పట్టుదలతోటి ప్రతి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు శ్రమకి గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తున్నా కూడా ఉద్యోగ రీత్యా వీరికి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు గనక స్థానచలనము బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో ప్రయత్నం అనేది మీకు కొనసాగుతూ ఉంటుంది. శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శతభిష నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. నూతన భాగస్వామ్యం వలన లాభం. దీంతో పాటుగా మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కళాకారులకి ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన పూర్వభద్ర నక్షత్రం వారికి సంతానము వారి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలలో మాత్రం ప్రతికూలత కనపడుతోంది. ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మంచి పేరు ప్రతిష్టలు కలిగేందుకు అవకాశం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి వారు ఆశించిన ఫలితాల కోసం శ్రమించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రేవతి నక్షత్రం వారికి కుటుంబము కుటుంబ వ్యవహారాలపైన శ్రద్ధ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమశివుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.